హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు నెక్స్ట్ రెడీ చేయబోతుంది ఏంటి? గ్రీన్ మటన్ సుక్కా అండి. దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది? చపాతీ. ఓహో, సో చపాతీ అలాంటి వాటిల్లోకి ఒక మంచి కాంబినేషన్ చెప్తున్నారు మటన్తో. సో చూద్దాం, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మటన్, ఆయిల్, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, గరం మసాలా, ఎండు కొబ్బరి, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి. సో మరి గ్రీన్ మటన్ సుక్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఏమైనా రెడీ చేస్తారండి? ఈ పేస్ట్ ఏంటి? పేస్ట్ ఇవన్నీ వెల్లుల్లిపాయ, పచ్చి మసాలా లాగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఉన్నాయన్నీ వెల్లుల్లిపాయ, ఎండిన మిర్చి, వెల్లుల్లిపాయ, కొబ్బరి, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి. ఇవి కూడా మసాలా దినుసులు కూడానా? ఇవి అలాగా మిక్స్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇవి రెండు మసాలా ఉంది కదా. ఓకే, ఇదేంటి ఇంత గ్రీనిష్ గా? ఇంత ఓన్లీ గ్రీన్ అండి. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేశానండి. అండ్ ఎండిన కొబ్బరి. ఓకే, సో అందుకని ఇది గ్రీన్ మటన్ సుక్కా అయింది. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి. అయితే ఫస్ట్ మటన్ వేసుకోవాలా? మటన్ ఏమైనా మ్యాగ్నెట్ చేస్తారా కాసేపు? దేంట్లో అయినా ఏదైనా కలపడం? వాష్ చేసి పెట్టడం. ఓకే, పసుపు, దీనికి సరిపడే సాల్ట్, మటన్, పసుపు, ఉప్పు వేసేసి బాయిల్ చేసుకోవాలండి. కాసేపు బాయిల్ చేయాలా? 3 విజిల్స్. వాటర్ వేయాలి. వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వేయనా? 3 విజిల్స్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు పెట్టేస్తున్నాను. అయితే ఈ లోపు రెడీ చేసుకోవడానికి ఏం లేదా మనకి? ఇది అయిన తర్వాత అన్ని రెడీ ఉన్నాయండి. అటు ఫ్రై చేసుకోవాలి. దీన్ని తీసిన తర్వాత మనం దీంతో ఫ్రై చేస్తాం అన్నమాట. ఓకే, మరి అయితే రుచి. చాలా మంది వెడ్డింగ్ టైం వచ్చేసరికి అమ్మాయిలకు ముఖ్యంగా, అబ్బాయిలు చేయించుకోవచ్చు, అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్ ఇవి చేయించుకుంటారు కదా. ఎక్కువ గోల్డ్ ఫేషియల్లే వింటూ ఉంటాను. కాకపోతే రిజల్ట్స్ దేంట్లో బాగుంటాయి అంటే గోల్డ్, డైమండ్ రెండు బాగుంటాయా? లాంగ్ లాస్టింగ్ ఏది? స్కిన్ లాంగ్ లాస్టింగ్ స్కిన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ స్కిన్ టోన్ గోల్డ్ కలర్, సమ్ ఎల్లోయిష్ వీటిష్ కలర్ ఉంటుంది కదా, వాళ్ళకి గోల్డ్ ఫేషియల్ సూట్ అవుతుంది. డార్క్ స్కిన్స్ ఉన్న వాళ్ళకు పర్ల్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్స్ అలాంటివి సూట్ అవుతుంది. డార్క్ ఉన్న వాళ్ళకి కొంచెం మీడియం నుంచి ఫేర్ నుంచి మీడియం ఉన్న వాళ్ళకు గోల్డ్ బాగుంటుంది. మీడియం నుంచి డార్క్ స్కిన్ వాళ్ళకైతే పర్ల్ సెట్ అవుతుంది. ఫేర్ ఉన్న వాళ్ళకి, బాగా ఫేర్ ఉన్న వాళ్ళు గోల్డ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఇప్పటి వరకు చేసినవన్నీ ఎక్కువ శాతం గోల్డ్ చేస్తారా? స్కిన్ టోన్ బట్టి చేస్తాను. ఎక్కువ ఇది అదేనేముండదు, స్కిన్ టోన్ బట్టి చేస్తాను. మీరు చేసుకుంటారా? చేసుకుంటాను. మీరే చేసుకుంటారా? సెల్ఫ్ లేదండి, స్టాఫ్, స్టూడెంట్స్, మా అమ్మాయిలు చేస్తారు. మీరు ఇన్స్టిట్యూట్ లాగా అలా ఏమన్నా అంటే కోర్స్ కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారా? ఓకే, సో ట్రైనింగ్ లో మీకు ఎలా ఉంటాయి సెషన్స్? అంటే వాళ్ళకి నేర్పించేటప్పుడు ఇది బేసిక్, ఇది బేసిక్, అడ్వాన్స్ ఉంటుంది. దేంట్లో అయినా బేసిక్, అడ్వాన్స్ ఉంటుంది. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేస్తాము. విజిల్స్ అయిపోయాయి కదా, అయిపోయింది. మనం ఓపెన్ చేయొచ్చా? అయిపోయింది కదా మెత్తగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం స్టవ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ఫ్రై చేసి ఆయిల్ వేయాలా? ఆయిల్ ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ. ఓకే, దానికి ఫస్ట్ అవి ఫ్రై చేయాలి. పచ్చివాసన పోవడానికి కొంచెం ఫ్రై చేసి. సో ఈ పేస్ట్లో మనం ఇందాక విన్నాం కదా ఏమేమి కలిపారో. కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసుకున్నారు. అంటే ఎక్కువ శాతం మనకి కొంచెం అంటే కంటెంట్ రావాలి అంటే కనుక కొద్దిగా కొబ్బరి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ గ్రీన్ లీవ్స్ మనం ఎక్కువ యూజ్ చేసినట్లయితే గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ కర్రీకి కూడా కొంచెం సూటబుల్గా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ కలర్ కాంబినేషన్. ఇది కాసేపు ఫ్రై అవ్వాలా? ఫ్రై కొంచెం పచ్చివాసన పోవడానికి ఫ్రై. సో ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి అడగలేదు నేను. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్? మేము 4 మెంబర్స్ అండి. నాకు 2 అమ్మాయిలు. ఓకే, 2 అమ్మాయిలా? ఏం చదువుకుంటున్నారు? పెద్ద పాప జాబ్ చేస్తుందండి, బీటెక్ అయిపోయింది 1 ఇయర్ నుంచి. అవునా? చిన్న అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయరా? ఇద్దరు జస్ట్ 1 ఇయర్ గ్యాపా? 2 ఇయర్స్. 2 ఇయర్స్. ఓకే ఓకే. సో ఇద్దరు ఇక్కడే ఉంటారా? మీ దగ్గర ఉంటారా? నా దగ్గరనే ఉంటారండి. పార్లర్లో హెల్ప్ కూడా చేస్తారు. వాళ్ళు కూడా కోర్స్ అంతా కంప్లీట్ చేసేసారు. ఓకే, సైడ్ ఎందుకన్నా మంచిది. మళ్ళీ మీ వారసత్వాన్ని వాళ్ళకు ఇంట్రెస్ట్ అండి, అందుకోసం నేర్పాను. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తుందండి. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్.
అమ్మాయిలు అంటే ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కడో ఒకరు కానీ ఉండరు అంతే, మ్యాక్సిమం ఉంటారు. కాకపోతే నేర్చుకుంటే వరకు మంచిదే, చేసినా చేయకపోయినా జస్ట్ తెలుసుకుంటే ఒకసారి మనకి పర్సనల్గానే ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుంది అది. మీ హస్బెండ్ ఏం చేస్తారు? హస్బెండ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ దాంట్లో జాబ్ చేస్తున్నారా? మీ వీళ్ళతో ఆయనకి ఏం సంబంధం లేదు కదా అసలు? ఏం లేదు. ఎప్పుడైనా కనీసం ఇదేంటి అదేంటి అని కూడా అడగరా? లేదండి, ఆయన నాకు ఫుల్ సపోర్ట్, నేను ఏది చేసినా హెల్ప్ చేస్తాడు. సో ఇది మనకి ఒక 5 minutes ఫ్రై అవ్వాలా? ఫ్రై కావాలండి. ఓకే, సో ఈ మసాలా అంతా దానికి పట్టాలి మటన్కి. సో ఒక 5 minutes వెయిట్ చేద్దాం. మరి మటన్ ఫ్రై అయిపోయిందండి. ఓకే, కొంచెం గరం మసాలా స్టవ్ ఆర్పేసి కొంచెం గరం మసాలా, స్టవ్ ఆర్పేసేసి ఓకే డిష్ అవుట్ చేద్దామా? చంద్ర గారు గ్రీన్ మటన్ సుక్కా ఫ్రై రెడీ. ఓకే, సో వేడివేడిగా మనకి గ్రీన్ మటన్ సుక్కా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. స్మెల్ మాత్రం చాలా బాగుంది. అసలు మటన్ జనరల్గా మనం అంత ఈజీగా ఫ్రై చేసుకోము, అండ్ దట్టు మనకి చికెన్ కానీ మటన్ కానీ ఫ్రై అనేసరికి కానీ లేదంటే కర్రీ అయినా ఏదైనా చాలా టైం పడుతుంది అనుకుంటాం కదా. ఇది మాత్రం చాలా సింపుల్గానే అయిపోయింది. ఫస్ట్ మనం ఈ విజిల్స్ అవన్నీ పెట్టేసుకున్నట్లయితే సింపుల్గా గ్రేవీని యాడ్ చేసేసి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కొంచెం స్పీడప్ అవ్వాలనుకుంటే కనుక ఈ టైప్లో చేయొచ్చు మనం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ అయితే బాగుంది, చాలా చాలా బాగా వచ్చింది.